సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తిగుల్లో బీఆర్ఎస్ ఆఫీస్ ను ప్రారంభించారు. ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందాల పోటీలు పెట్టినాను, నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అదే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఇయ్యే శాతం లేదు. రేవంత్ రెడ్డి దొక్కుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట, వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడికెళ్ళి ఇచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ ఆమె, బ్రిటన్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులు అట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయినావు. అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఓ మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటామని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు. 4-5 సార్లు పోయినావు, భోజనాలు చేసినావు, చాలా ముచ్చట్లు పెట్టినట్టు పేపర్లు, టీవీలో చూసినాం మేమైతే. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? జనము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే శాత కాదు, రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు. పడ్డదా రైతు బంధు? వానకాలం ఎగదొప్పిండు, యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, మిగతాలకు ఎగ్గొట్టిండు. చెప్పింది 15,000 అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు కొందరికే ఇస్తా అంటుండు. ఇచ్చింది కొసరు, ఎగబెట్టిందేమో అసలు ఎగబెట్టిండు, కొసరంతా ఇచ్చిండు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? ఇవాళ బాగా ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు తీరుతాయని ఇవాళ అందరూ కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నారు. తరువు అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఎక్కడ తరుగు తీస్తలే మడ్డు అన్నాడు. తీస్తురా లేదా? 3 నుంచి 10 కిలోలు తీస్తురు. నీ 11 కిలోలు తీసిరా? అగో ఏం పేరు నీ పేరు? మా లక్ష్మీనారాయణ 11 కిలోలు తీసినట్టు తరుగు. ఇక అసెంబ్లీలో మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి ఏమే తరిగే తీస్తలేం, తరుగు తీస్తే మరి పలుగు వలగొట్టా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని వలగొట్టాలి? రేవంత్ రెడ్డిని వలగొట్టాలి. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో 11 కిలోల తరుగు తీసిండు నాది అంటుండు. ఏ ఊరికి పోయినా 5 కిలోలు 10 కిలోల తరుగు తీస్తుంది. సన్నవడ్లు కొంటే ఇప్పటికీ ₹1 బోనస్ రాలే. 1100 కోట్ల రూపాయలు సన్నవడ్లకు బోనస్ బాకీ ఉన్నది. అది కూడా ఎగబెట్టడానికి డౌట్ వస్తుంది నాకు. ₹1 ఇస్తలేడు సన్నవడ్లకు. చెప్పిండు బోనస్ అన్నాడు, బోనస్ బోగస్ చేసి పారేసిండు. ఆ వడ్లకు కూడా ఇంకా 2,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. తెల్లారే ఇస్తున్నా అన్నాడు పైసలు, కానీ 10 రోజులైనా 15 రోజులైనా వడ్ల పైసలు పట్టలేవు. బోనస్ అయితే అసలే పట్టలేదు. ఎరువులు సకాలంలో అందుతలేవు, విత్తనాలు దొరుకుతలేవు. పత్తి విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. నువ్వేం శాతగానువి?
ఇంకా విత్తనాలు ఏడు శాతగాని ముఖ్యమంత్రి నువ్వు ఆ పదవులు నుండి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఆలోచించండి. ఎవరిని ఉద్ధరించండి? రైతులకు ఏమైనా మంచిగా చేసిండా? ఆడోళ్ళకి ఆడపిల్లలకు ఏమన్నా చేసిండా? యువతకేమన్నా చేసిండా? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. కానీ తిప్పి తిప్పి కొట్టే 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్లకు కాగితాలు పంచి నేనేదో 20-30 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఇవాళ నువ్వు ఇచ్చింది 10,000. ఇవాళ కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,67,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు మొదటి ఏడాది 2 లక్షలు ఇస్తాన్నావు, 10,000 కూడా ఇవ్వకుండా యువతను కూడా మోసం చేసినావు. కేసీఆర్ గురుకులాల్లో కడుపు నిండి అన్నం పెట్టి పిల్లల్ని మంచిగా చదివించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ గురుకులాల పిల్లలు దవాఖాన్ల పాలవుతుంది. 60-70 మంది పిల్లలు గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాలు చెప్పుడు అలవాట్లేదు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే నిజం చెప్తే అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 100 అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ నాయకులు ఇలా విందులు వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్టు కనబడతా ఉంది. అందాల పోటీలకు ఎవరు పోయినరు? విందులకు వినోదులకు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన పార్టీ నాయకులు 24 గంటలు ఆయనతో ఉండేటోళ్ళ కోసమే ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది తప్ప మంచి పేరు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. ఇవన్నీ కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా మోసమే, అంతా ఆగమాగం జగన్నాథం లెక్క అయిపోయింది కదా. ఇవాళ ఏది చూసినా కొనెళ్తలేదు, ఏ కార్యక్రమం కొనెళ్ళదు, ఏ ముచ్చట కూడా ఇవాళ కొనెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మా మూసి సుందరీకరణ అన్నాడు, మూసి మధ్యలో మునిగిపీకింది, మళ్ళా సప్పులు లేదు. అదేందో హెచ్సియు దగ్గర భూములకు పంచాయతీ పెట్టిండు, అది పోయింది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిండు. కంచెగచ్చిపోలి మొట్టికాయలు పడ్డాయలే రేవంత్ రెడ్డికి. కంచెలోనే జైలు కట్టి లోపలేసి పారేస్తా అన్నారు వాళ్ళు. దెబ్బకు మన సప్పులు లేకుండా అయిపోయింది. ఏదన్నా కొనెళ్ళిన కార్యక్రమం ఉన్నదా? హైడ్రా అంటివి, వాని పేరు చెప్తివి, వీని పేరు చెప్తివి, తోక ముడిస్తేవి. ఇవాళ ఒక్కటి ఆలోచించింది, ఇదే మన తీగుల్లా మన జగదేవ్పూర్లా కేసీఆర్ ఉన్నప్పుడు మన భూముల విలువ పెరిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ రాకముందు 10 లక్షలకు ఎకరం ఉంటే కేసీఆర్ వచ్చినాక 50 లక్షల కోటి రూపాయలు అయింది. అయిందా లేదా? ఎవరన్నా ఆపదవాడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దావకాడకో పిల్లల చదువులకో ఓ అర్ధెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? అరే జరా ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ్, 1 ఎకరం తీసుకోండి, వద్దు నాకు వద్దని అటే విత్తున్నాడు. హైదరాబాద్కి వెళ్ళి కార్లు వచ్చుడే బంద్ అయింది. వస్తున్నాయా? ఇటు మొగానే కూడా కార్లు వస్తున్నాయా? బేరం నడుస్తుందా? ఏమన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాడు ఈగలు కొట్టుకుంటుండు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి వాళ్ళ చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగ భూములు కొనడానికి ఎంత ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు, అన్న పిల్ల పెళ్లి పెట్టుకున్నానే, అప్పుడు 1 కోటి రూపాయలకు అమ్మంటే నేను అమ్మలేదు, ఇప్పుడు 60కి ఇస్తేనే జరవలకన్నా చెప్పే, 70కి ఇస్తేనే జరవలకన్నా చెప్పే అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఊర్లలో ఇండ్లు కుదబెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది. అంతా కూడా మైక్రో ఫైనాన్స్ల దగ్గర పోయి ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తున్నారు పాపం ప్రజలు. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇండ్లు కుదబెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు. ఇవన్నీ కూడా మనం గమనించండి. అంటే ఏదైనా ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదంటారు. ఇప్పుడు కేసీఆర్ విలువ ఒక్కొక్కరికి అర్థమవుతా ఉంది. ఆయన ఎంత మంచిగా చేసిండో, ఎంత దండలాడిండో. సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెచ్చిన తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్. అప్పట్లో చంద్రబాబు చెప్తుండే, ఏమన్నాడు చంద్రబాబు అంటే, వెనకడ ఆంధ్రలో ఎకరం అంతే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. కాకుండా మీకు ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉల్టాయి పీకింది. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు.
ఇది గమనించండి దయచేసి మీరు. ఆనాడున్న గౌరవం, ఆనాడున్న ప్రతిష్ట ఇవాళ ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. వాస్తవానికి జగదేవ్పూర్ లో ఇవాళ ఒక మంచి కార్యక్రమం పెట్టాలనుకున్నాం. జగదేవ్పూర్ లో మా ప్రతాపన్న నాకు చెప్పి ఈడ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి, ఈడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ నిరుద్యోగ యువతకు లాభం కావాలంటే గతంలో మన ముడిగడప, మన పలుగడ్డ ప్రాంతంలో ఒక 300-400 ఎకరాలు తీసుకొని ఈడ కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు వేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం ప్రారంభం చేసినాం. అదృష్టం బాగాలేక మన గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఏడాది అర్థమయ్యా, అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఇప్పుడు అది ముంగడికే పోతలేదు. నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా, అంత చేసి పెట్టి ఉన్నది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్లోని తన నివాసంలో అర్ధరాత్రి సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా గౌతమ్ను అర్ధరాత్రి అరెస్టు చేయాల్సినంత తప్పు ఆయనేమీ చేయలేదని, తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారని భయపెట్టడానికే సీఎం రేవంత్ పోలీసులను వాడుకుంటున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ సి కళ్యాణిరావు తెలిపారు. గౌతమ్ విడుదలకు న్యాయపరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. ఈ అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అర్ధరాత్రి వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలను, ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన వైనాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేసి కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇది పూర్తి అప్రజాస్వామిక చర్య అని, ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేసిన గౌతమ్ను వెంటనే విడిచిపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గౌతమ్ అరెస్టుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు నెట్టింట్లా చక్కర్లు కొడుతున్నాయి. ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసేవారిని అరెస్టు చేయాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్లోని తన నివాసంలో అర్ధరాత్రి సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, సోషల్ మీడియాలో తెలుగు స్కైప్ గురించి మనకు తెలుసు, చాలా యాక్టివ్గా, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, అంటే ప్రతినిత్యం కూడా ప్రభుత్వాన్ని విమర్శించేలాగా, అంటే సమస్యల పైన ఎన్నో పోస్టులు చూస్తూనే ఉంటాం తెలుగు స్క్రైబ్ ద్వారా. మరి అలాంటి తెలుగు స్క్రైబ్ అయితే తెలంగాణ స్క్రైబ్ అన్నట్టుగా రెండు కూడా నడిపిస్తారు. అలాంటి తెలుగు స్క్రైబ్ నడిపిస్తున్నటువంటి అనిల్ అయితే గౌతమ్ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతన్ని అయితే నిన్న రాత్రి ఉప్పల్లో తన నివాసంలో సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అంటే ఇంకా వివరాలు అయితే తెలియాల్సింది. అంటే ఇదివరకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, ఈ తెలుగు స్క్రైబ్ పేరు మీద అంటే కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి, కొన్ని మార్ఫింగ్ ద్వారా అంటే ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే సోషల్ మీడియా వేదిక ప్రతినిత్యం ఏదో పోస్టుతో నిరంతరం అయితే స్క్రోల్ అవుతూనే ఉంటాయి ఇవన్నిటి కూడా. మరి వీటన్నిటిపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోస్టులు పెడుతున్నారని, ప్రభుత్వ కార్యకలాపాలను అంటే ఏ హామీలపైన కూడా ప్రతినిత్యం విమర్శించేలాగా ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగా కూడా మొత్తానికి అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి దీనిపైన ఇంకా దీన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అనిల్ గౌడ్ అంత అర్ధరాత్రి అరెస్ట్ చేయాలని అవసరం ఏమొచ్చింది అనేటట్టుగా ఇటు బీఆర్ఎస్
సోషల్ మీడియా కావచ్చు, బీరాస్ నేతలు కూడా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రశ్నించినా ఇలాంటి అరెస్ట్ చేస్తారా అన్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అలాగే ఈ గౌతమ్ గౌడ్ కు పూర్తిగా లీగల్ టీం అంటే బీఆర్ఎస్ లీగల్ టీం సపోర్ట్ గా ఉంటుంది. ఇలా అంటే ఎవరు ప్రశ్నించినా సరే అరెస్టులు చేయడం, భయం ప్రాంతాలకు గురి చేయడం, మరొకరు ఎవరు కూడా ప్రశ్నించకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా అలవాటు అయిపోయింది. మొత్తానికైతే ఇలాంటివి భవిష్యత్తులో అంటే ప్రవర్తన కాకుండా చూడాలని అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గౌతమ్ గౌడ్ విడుదల చేయాలి, ఖచ్చితంగా న్యాయపరంగా పూర్తి సపోర్ట్ అయితే మేము చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇటు ఇతర సోషల్ మీడియా యాక్టివిస్టులు అలాగే ప్రభుత్వానికి అంటే నిరంతరం ప్రతి విషయాన్ని కూడా స్పందించి సోషల్ మీడియాలో కావచ్చు వీళ్ళందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎక్కడ లేదు, కేవలం అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే విమర్శిస్తున్నారు. వీటన్నిటిపైన మాట్లాడినా ఏ ఒక్కరు ప్రశ్నించినా ఇలా అరెస్ట్ చేయడం అనేది కూడా తగ్గదు. వీటిని ప్రభుత్వం మానుకోవాలనేటువంటి హితవు కూడా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ గౌతమ్ గౌడ్ ను వెంటనే బేషరతుగా అంటే విడుదల చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కి మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నేతల భేటీలో పాల్గొనేందుకు వచ్చారు మంత్రి జూపల్లి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ పార్లమెంటు నేతల సమావేశం ముగిసింది. మరోవైపు నాగర్ కర్నూల్ పార్లమెంటు నేతల భేటీ కూడా కొనసాగుతుంది. కాసేపట్లో వరంగల్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. సాయంత్రం చైర్మన్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 5 వరకు హైదరాబాద్లోనే ఉండనున్నారు మీనాక్షి నటరాజన్. రైట్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కీలక భేటీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ అనిల్, హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో వరుసగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఇవాళతో ఈ యొక్క పార్లమెంట్లు వారిగా 1-to-1 ముగియబోతా ఉంది. ఇవాళ ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా ఈ మీనాక్షి నటరాజన్తో 1-to-1 సమావేశం ముగిసింది. ఆ తర్వాత నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది 1-to-1 సమావేశం. అయితే ఈ యొక్క అనంతరం కూడా ఇవాళ మరో పార్లమెంట్ పరిధిలో కూడా ఈ యొక్క 1-to-1 సమావేశం కొనసాగనుంది. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి నటరాజన్ అభిప్రాయ సేకరణ చేయనుంది. వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంది, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎటువంటి బలాబలాలను కూడా తెలుసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలకు సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె 1-to-1 సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా మంత్రులు కూడా ఈ యొక్క 1-to-1లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట జూపల్లి కృష్ణారావుతో ఆమె 1-to-1 అయ్యారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖతో కూడా 1-to-1 అయ్యారు. అయితే ఇటీవల కొండా సురేఖ పైన వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని గురించి కూడా
కొండా సురేఖను ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే నియోజకవర్గాల్లో అదేవిధంగా జిల్లాలో మీరు చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం అలాగే పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంతవరకు తీసుకువెళ్తున్నారు, జనంలో చర్చ జరుగుతుందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆమె ఆరా తీసినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే మీరు సాటిస్ఫైగా ఉన్నారా అనేటటువంటిది కూడా మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్కి మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ సైతం మరికాసేపులో మీనాక్షి నటరాజన్తో భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు వారితో పాటుగానే ఎంపీలు ఎమ్మెల్సీలతో కూడా ఈ యొక్క 1-to-1 మరికాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. మొదట ఎమ్మెల్సీలకు ఆమె దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్సీకి 10 నిమిషాల పాటు సమయం ఇచ్చింది. వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు సూచనలు తీసుకొని పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో బలపడాలి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి, మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారా పార్టీకి సంబంధించి, పార్టీ నేతలతో కానీ అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలతో కానీ మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అంతర్గత విభేదాలు ఏమైనా తలెత్తుతా ఉన్నాయా, మీరు పూర్తి స్థాయిలో సాటిస్ఫైగా ఉన్నారా, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, లేదా ఇంకేమైనా పదవులు కోరుతా ఉన్నారా అనేటటువంటిది కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినటువంటి అటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు గద్వాల కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య యాదవ్ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకున్నారు. వారు కూడా ఈ యొక్క నియోజకవర్గాల్లో ఇటీవల వరుసగా అటు ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ఛార్జిగా ఈ యొక్క గొడవలు జరుగుతూ ఉన్నాయి, వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో వారితో కూడా 1-to-1 భేటీ కాబోతా ఉన్నారు. నియోజకవర్గ పరిస్థితులను కూడా ఆమె అడిగి తెలుసుకొని ఉన్నారు. వరుసగా ఇప్పటి వరకు అయితే మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు కొండా సురేఖ అలాగే మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ సైతం ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా అటు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ఇవాళ పూర్తి స్థాయిలో కూడా భేటీ అయి 1-to-1గా భేటీ అయి వారి యొక్క అభిప్రాయాలు సేకరించనున్నారు. క్షేత్రస్థాయిలో చర్చ జరిగే విధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటుగానే ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనేటటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకుంటూనే నేతల మదిలో ఉన్నటువంటి అసంతృప్తి ఏమైనా ఉందా, వారు ఏ విధమైనటువంటి ఫీలింగ్లో ఉన్నారనేది కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మీనాక్షి నటరాజన్ తెలుసుకుంటూ ఏఐసిసికి నివేదిక అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ జరగబోయేటటువంటి సికింద్రాబాద్ నాగర్ కర్నూలు అటు వరంగల్ పార్లమెంటులతో 1-to-1 నేతలతో ముగిస్తే గనక 119 నియోజకవర్గాల కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఈ యొక్క భేటీలు ముగుస్తాయి. ఆ తర్వాత మధ్యాహ్నం అనంతరం కూడా ఎమ్మెల్సీలు ఎంపీలు కంటెస్టెడ్ ఎంపీలతో కూడా ఆమె అభిప్రాయ సేకరణ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో నేతల మదిలో ఏముంది తెలుసుకొని అధిష్టానానికి విన్నవించబోతా ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పలువురు నేతలు ఆశిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే విజయశాంతి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకుంది. ఆమె కూడా మంత్రివర్గ రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉంది. ఆమె కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే బీసీ సామాజిక వర్గం తనకు కలిసి వస్తుంది అనేటటువంటిది కూడా పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వివిధ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకొని మీనాక్షి నటరాజన్ కు అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆశావాహులు పెద్ద ఎత్తున తమను మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటిది కూడా పరిగణించాలి, వారికి ఉన్నటువంటి అర్హతలు కావచ్చు, దాంతోపాటుగా పార్టీకి అందించినటువంటి సేవలను కూడా దృష్టిలో పెట్టుకోవాలనేటటువంటిది కూడా ప్రధానంగా వారు ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఘటన అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. పాకిస్తాన్తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇవి దేశంలోని 8 రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో కొనసాగుతున్నాయి.
రెడీగా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇవి దేశంలోని 8 రాష్ట్రాల్లో 15 ప్రదేశాల్లో కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, పెహల్గాం అటాక్ తర్వాత పాకిస్తాన్ చర్యలకు ఎటువంటి అవకాశం అనేది లేకుండా పూర్తిగా భారత ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి పూర్తిగా ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారో పాకిస్తాన్తో గూఢచర్య ఒప్పందాలను కుదుర్చుకొని స్వదేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి ఇక్కడకు వచ్చి ఇక్కడ హానికారక పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి వ్యక్తుల మీద ఆరా తీస్తూ వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 11 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను, మరోవైపున హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ అనేటువంటి వ్యక్తిని, విజయనగరంలో సిరాజ్ను, ఇప్పుడు రీసెంట్ గా మోటో బ్లాగర్ బయ్యస్ అన్ని యాదవ్తో పాటు ఇలా మొత్తం 11 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాల మీద ఆరా తీయడం జరిగింది. అలాగే ఎవరెవరైతే ఇందులో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తూ తమ అదుపులోనే ఉంచి అరెస్ట్ చేసినటువంటి దాఖలాలను కూడా చూడటం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మరింత వేగంగా ముందుకు వెళ్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ఇందులో భాగంగానే ప్రజెంట్ దాదాపు 8 రాష్ట్రాల్లో సోదాలను కంటిన్యూ చేస్తోంది. ఇక రాష్ట్రాలు ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సోదాల్లో భాగంగానే పాకిస్తాన్ నిఘా సంస్థలతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల మీద ఆరా తీయటం, వారికి నిఘాపరమైనటువంటి అంశాలతో ఎక్కడెక్కడైతే వీళ్ళు తిరుగుతూ ఉన్నారో ఆ వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆ ప్రాంతాలకు వెళ్లి ఆ అనుమానాస్పద ప్రాంతాలన్నింటినీ కూడా గాలింపు చర్యలు చేస్తూ అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంలో భాగంగానే ప్రజెంట్ ఈ 8 రాష్ట్రాల్లో సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది కొంత చక్కబడినటువంటి నేపథ్యంలోనే కొంత శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాత పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయో అనేది ఎస్టిమేట్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఎందుకంటే ఒకవైపున వక్రబుద్ధి కలిగినటువంటి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, అలాగే ఇప్పటికే కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం భారత్లో సృష్టించేందుకు ఒకవైపున పన్నాగాలు పన్నుతున్నటువంటి బుద్ధి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ తిప్పికొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తమై వీటన్నిటిని అరికట్టేందుకు కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ఎక్కడ వివిధ రాష్ట్రాల్లో తలదాచుకొని ఉన్నటువంటి చాటుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్తో గూఢచర్య ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వారి యొక్క టార్గెట్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైనటువంటి ప్రణాళికలను అమలు పరిచేందుకు వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్లు చేస్తూ ఉన్నారు. వారికి పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలు, అక్కడ ఎవరెవరి ఆజ్ఞల ప్రకారం ఇక్కడ కుట్రకు పన్నుతూ ఉన్నారు, వీళ్ళు అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్గొనడం వెనకాల ఇటు ఒకవైపున పాకిస్తాన్ అధికారుల యొక్క ప్రమేయానికి సంబంధించి కావచ్చు, అలాగే ఉగ్రవాదులతో ఐఎస్ఐ ఉగ్రవాదులతో వెళ్ళకున్నటువంటి సంబంధాలు, వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని విఘాతం కలిగించే విధంగా వీళ్ళ కుట్రలు చేయకుండా వాటన్నిటిని ముందుగానే భగ్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మొదటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థలు వాటి మీద ఫోకస్ చేసి ఎక్కడెక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు తచ్చాడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో వాటిని పట్టుకొని ఆ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలోనూ సోదాలు చేయడం జరిగింది. మరోవైపున ఇక్కడ కొంతమందిని ఇప్పటికే సమీర్ అనేటువంటి వ్యక్తి నుంచి ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపున విజయనగరం నుంచి ఆంధ్రాలో అక్కడ సిరాజ్ అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. జ్యోతి మల్హోత్రాన్ని పట్టుకున్నారు. మరోవైపున తెలంగాణకు చెందినటువంటి బయాస్ అని అతను చెన్నై ఎయిర్పోర్ట్ లో తను పాకిస్తాన్ టూర్ కు సంబంధించినటువంటి వ్యవహారాల మీద పట్టుకోవడం జరిగింది. పూర్తిగా ఎన్ఐఏ మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవడంలో భాగంగానే ఇప్పుడు మనం చెప్పినటువంటి 8 రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.